చారిత్రాత్మక ఆంధ్రుల రాజధాని అమరావతి. రాష్ట్ర కార్మిక శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ కార్యాలయం ఎదుట కూటమి నాయకుల సంబరాలు. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం తన కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో కూటమి నాయకులతో పాల్గొని బాణసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ, ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదని, ఇది 5 కోట్ల ఆంధ్రుల గుండె చెప్పుడు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అనే ఒకే ఒక నాయకుని పిలుపుతో రైతులు తమ 33,000 ఎకరాల విలువైన భూములను రాజధాని కోసం స్వచ్ఛందంగా త్యాగం చేశారని గుర్తు చేశారు. 2019వ సంవత్సరంలో అధికారంలోనికి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసిందని, ఇప్పుడు మావిగన్ అనే వింత పేరుతో కొత్త నాటకాలు తెరలేపిందని మండిపడ్డారు. దేశంలోని 40 రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలుపుతూ ఉంటే ఒక వైసీపీ మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి శాపంలా మారి అడ్డుపడటం వైసీపీ పార్టీకే సిగ్గుచేటని తెలిపారు. ఈ విజయం అమరావతి రైతుల అలుపెరుగని ఉద్యమానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. అమరావతి పట్ల ప్రజల విశ్వాసాన్ని, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్న ఆకాంక్షను ప్రతిబింబించాయన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా, పారిశ్రామికంగా, సాంస్కృతికంగా కొత్త దిశలో ముందుకు వెళ్లే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని, అమరావతి దేశంలోనే ఒక ప్రముఖ నగరంగా ఉండనుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిషన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి, జనసేన టౌన్ అధ్యక్షులు పాటిల్ సురేష్, ఉపాధ్యక్షులు వెంకటపతి, టీడీపీ మాజీ టౌన్ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు రవితేజ, 17వ వార్డు ఇన్ఛార్జ్ టైలర్ బాషా, పెద్దొడ్డి శివ, పరశురాం, రమణ, చాంద్ బాషా, రాహుల్, శేఖర్, ఆదిశేషు, రామాంజీ, ఆచారి, మద్దిలేటి, అంజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ దినము మన రాష్ట్ర ప్రజలకు, 5 కోట్ల ప్రజానికానికి ఈరోజు ఒక వరము లాంటిది. ఎందుకంటే ఈరోజు గత 3 రోజుల కిందట అసెంబ్లీలో అమరావతి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఈరోజు లోక్సభలో ఆమోదించడం జరిగింది. ఈ అమరావతి కోరిక రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న విడిపోయిన 2014 నుంచి ఈ రోజుకు పూర్తిగా ఒక అధికారికంగా అమరావతి అనే ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం, ఆమోదించడం జరిగినదంటే ఈరోజు 5 కోట్ల ఆంధ్రులకు ఒక సంతోషకరమైన పండుగ వాతావరణం, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సరైన దినమని భావించని తెలియజేసుకుంటున్నాం. ఈ అమరావతి కోసం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆర్నిశలు కష్టపడి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, బీజేపీ పెద్దలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మనకు అమరావతి అనే నామకరణంతో, గతంలో నామకరణం చేసిన చట్టబద్ధత అనేది ఈరోజు కల్పించడం జరిగినది. ఇది మన భవిష్యత్తు యువతకైతేమి, ప్రతి ఒక్కరికి, రైతులకైతేమి, మహిళలకైతేమి, ప్రతి ఒక్కరికి మన రాష్ట్రానికి దీన్ని ఒక సెంటర్ పాయింట్ గా అమరావతిగా గుర్తింపు చేయడం మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక తర్వాత ఇక్కడ ఉండడము. అమరావతి అంటే దేవతలు సందర్శించి అక్కడ ఉండేవారనే ఒక మంచి స్థలంలో నిర్మించడం జరుగుతూ ఉంది అమరావతిని. అదే ఒక ఆయన మన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనాలు ఎంత బుద్ధి చెప్పినా కూడా 11 సీట్లకే పరిమితం చేసినా కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు
ఈ నిన్నటి నుంచి మాట్లాడడం చూస్తూ ఉన్నారు. ఆయనకు ఈ అమరావతి అంటే ఈ రాష్ట్రము బాగుపడము అనేది ఆయనకు నచ్చడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఈరోజు అమరావతికి ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ ఉన్న రోజు నేను అమరావతికి నేను వ్యతిరేకం కాదు అని తెలియజేసి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక్క అవకాశం ఏంటని 2019లో ఎలక్షన్లకు పోతే ఆయన్ని నమ్మి ప్రజలు ఒక్కసారి ఓటు వేస్తే దాన్ని అమరావతిని అనేది లేకోకుండా 3 రాజధానులుగా వికేంద్రీకరిస్తాము, 3 రాజధానులుగా ఒకటి వైజాగ్, విజయవాడ, ఇంకోటని అన్ని విధాలుగా దానిను తప్పుదో పట్టించి ఎక్కడే కానీ ఒక ఇటుకేసిన పాపాను కూడా పోలే రాష్ట్రం కోసం, రాజధాని కోసం ఒక్క పని చేశారా ఒకసారి ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే ఆయన ఏదో కానీ ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికే ఒక వేల పెట్టుకొని పనిచేశాడే తప్ప అందుకు జనాలు కూడా ప్రజలంతా బుద్ధి చెప్పి 2024లో 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. ఈ రోజు మనకు అమరావతి చట్టబద్ధత కావడం వల్ల దేశ విదేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరుగుతుంది. ఇదంతా మన రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఆనందదాయకము, పండుగ వాతావరణము, మన అభివృద్ధి అనేది ఇక్కడ నుంచి వేగంగా ముందుకు పోతాయి. అదేవిధంగా కేంద్ర పెద్దలు కూడా మనకు ఏ వ్యవహారం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం పరిస్థితిని విశదీకరిస్తే ఏ దానిపైన కేంద్ర పెద్దలు కూడా అన్ని సానుకూలంగా స్పందించి అడిగిన వెంటనే చేయడం కూడా మనకి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి ఒక వ్యవహారంగా జరిగిపోతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎంత వేగంగా వెళుతుందో ఒక్కసారిగా ఇప్పుడు ఈ రాష్ట్రం 2024 నుంచి ఎంత పురోగతి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్కన వైజాగ్ డేటా సెంటర్ అయితేవి, స్టీల్ ప్లాంట్ అయితేవి, ఇంకా ఎన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతా ఉంటే ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట బండి ఈ రోజు కూడా రాజ్యసభలో వాళ్ళ ఎంపీలు బయటికి వాకౌట్ చేశారంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో. ప్రజలారా ఒక్కటే మిమ్మల్ని కోరేది, ఆయనకు అమరావతి మనకు రాజధాని, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుకనే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏదో జగన్ ఏదో ఒకటి కొత్తగా నిన్న నినాదం ఇచ్చాడు, మాది గన్. అదేంటది అంటే ఏం మాట్లాడుతున్నారు? ఆయనకు మనం ప్రజలు ఒక్కసారిగా అటువంటి నాయకుల్ని గతంలో ఎన్నుకొని ఎంత పొరపాటు చేశారని వాపోతున్నారు. ఇదంతా ప్రజలు గమనించి రేపు జరగబోయే ఈ రాష్ట్ర ప్రతి ఎన్నిక కావచ్చు, ప్రతి దాంట్లో అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తోడయి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేసి జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనానికి అందరికి కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ కూటానికి మనం అందరు రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే సందర్భం ఇది. మనకి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకోకుండా పరిపాలన చేయడం ద్వారా మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిన అనేది మన రాష్ట్ర ప్రజానికం అంతా కూడా శోచనీయంలో పడిపోయిన విషయం మనం అందరూ చూసినాం. ఒక గ్రామానికి ఊరి పేరు లేకుండా ఆ గ్రామం అని మనం ఎలాగ చెప్పుకోగలుగుతామో మన దేశంలో కూడా మన రాష్ట్రానికి రాజధాని లేకోకుండా మన రాష్ట్రాన్ని అధోగతిగా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు సరైన బుద్ధి మన కేంద్ర ప్రభుత్వము చెప్పిందని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో మన యొక్క రాష్ట్రానికి రాజధాని కలగడం ద్వారా ఇట్లా విద్యార్థి దశలకు చదువు విషయంలో కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో కానీ, కార్మికులకు పరిశ్రమ రూపంలో కానీ, రైతులకు మనకి అభివృద్ధి దిశలో కానీ, ఇక అన్ని రంగాల వాళ్ళకి సంబంధించిన మన రాష్ట్రం అమరావతి ద్వారా ఈరోజు మెరుగుపడి భవిష్యత్తులో అభివృద్ధికి నోచుకునే అవకాశం కేవలం మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర సీఎంగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీరందరూ కూడా ఆలోచనతో మన కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గర తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ఎన్డీఏ కూటమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా
జాతీయలో కేంద్ర పరిపాలనలో వాళ్ళు వెంటనే రాజ్యసభలో ఆమోదించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మన అభివృద్ధికి ముందుకి చాలా వేగంగా వెళ్తున్నామని మనం అందరూ కూడా సంతోషంగా ఈరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. జై అమరావతి, జై అమరావతి. ఈ రోజున సువర్ణాక్షరాలతో లిఖింపదగిన రోజు. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది రైతుల గోడుని అర్థం చేసుకొని మన రాష్ట్ర చివరి ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో చేసిన ద్రోహాన్ని అందరినీ ఎదిగట్టి ఈరోజు అమరావతికి ప్రత్యేక ఇదిని కల్పిస్తూ నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 5 కోట్ల ప్రజలందరినీ నిజంగా సంతోషంలో ముంచెత్తుతుంది. ఇంకా మాట్లాడుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న నాయకుడు మొన్ననే మా విధంగా పెడతాను, మా ఇంట్లో పెడతాను అని రకరకాలుగా మాట్లాడడం విన్నాము. కానీ అతనికి ప్రజల్లో బుద్ధి చెప్తారు. ఆ 11 సీట్లు కాదు, రాబోయే కాలంలో ఆ 0తో సరిపెడతారని ప్రజాపూర్వకంగా తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.